హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సెలెక్ట్ ప్రేమిల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి టీ అయితే పెట్టేశాను. టీ అయిపోయాక మా వారికి ఇచ్చేసి ఇకన నేను శివరాత్రి వస్తుంది కదా, దేవుళ్ళు అయితే క్లీనింగ్ చేస్తాను. చేసాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేస్తాను చూపిస్తాను. ఇదిగో టీ పెట్టేశాను, మా వారికి అయితే ఇచ్చేసాను. టిఫిన్ కూడా చేశాను, నూడిల్స్ చేయమన్నారు. ఆ అమ్మాయి వచ్చేసి మా చెల్లెల పాప వచ్చింది, తను పెద్ద బాబు కూడా వచ్చాడు. అందుకని చేశాను. ఇప్పుడు వచ్చేసి దేవుళ్ళు అయితే క్లీనింగ్లోకి ఫోటోలన్నీ అయితే దించేసాను. ఫోటోలన్నీ అయితే దించేసి ఇక నా దేవుళ్ళు అయితే క్లీనింగ్ చేసుకుంటాను. శివరాత్రి కాబట్టి ముందే చేసేసుకుంటున్నాను. ఇగో ఈ ఫోటోలన్నీ అయితే కిందకు దింపేసాను ఫ్రెండ్స్. ఇగో ఇదంతా కొద్ది జిడ్డుగా ఉంది, మొత్తం కడిగేసుకొని అదే తడిగుడ్డతో ఒత్తేసుకొని నీట్గా కడిగేసి నెక్స్ట్ వచ్చేసి దేవుడు ఫోటోలు అయితే అన్నీ నీట్గా తుడుచుకొని బొట్టు పసుపు కుంకాలు చక్కగా పెట్టేసుకొని అయితే దేవుళ్ళు అయితే ఇక్కడ అమ్మిచ్చేస్తాను. ఇక్కడ మా చెల్లెల పాప అయితే వీడియో తీస్తుంది. పెద్దమ్మ ఫోటోలు చూపించి అంటుంది. ఏ ఫోటో చేస్తున్నావో ఆ ఫోటో చూపించు అనుకుని అంటుంది. ఉండు తల్లి చూపిస్తానని నేనైతే అంటున్నాను తనకి. ఇలాగా పూజలు వచ్చేటప్పుడు దేవుళ్ళు అయితే క్లీనింగ్ నేను చేసేసుకుంటాను ఫ్రెండ్స్. పండగలైనా నెలకు ఒక్కసారి అయితే కంపల్సరీ నేను చేస్తాను ఫ్రెండ్స్. ఫోటోలు అయితే ఎక్కువ. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తుడిచేసిన తర్వాత గంధం బొట్టు కుంకుమ అన్నీ పెట్టేసి తప్పదు కదా, పెట్టేసుకుని అయితే సర్దేసి మీకు చూపిస్తాను, చూసియండి. కాదు, చేసుకుంటే మంచిదే కదా మనకు కూడా. అది వచ్చేసి నేనైతే ఎలా క్లీనింగ్ చేస్తున్నాను, ఎలా నేను దేవుళ్ళు అమ్ముచ్చుకుంటాను మీరైతే చూసియండి. మీరు ఎలాగ చేస్తారో క్లీనింగ్లు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇగో లక్ష్మీదేవి కదా చూపించి పెద్దమ్మ అని అంటుంది మా చెల్లె పాప అయితే. ఇది ఈరోజు ఈ విధంగా అయితే 3 గంటలు కంపల్సరీ అయితే పట్టేసింది ఫ్రెండ్స్. వంట అంతా లేట్ అయిపోతుంది. కొన్నలు ఎంత ఫాస్ట్ చేసినా కూడా మరి కావటం లేదు. ఇది ఇలాగైతే చేస్తున్నాను నేను. మీరైతే నెలకు ఒకసారి చేస్తారా క్లీనింగ్లో, లేదంటే ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే కామెంట్ చేసియండి. ఇది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి దేవుళ్ళు అయితే తడిగుడ్డతో అన్నీ నీట్గా తుడుచుకున్నాను. దేవుడు ఫోటోలు తొడవడానికి అయితే నేను వేరేగా గుడ్డ పెట్టుకుంటాను. అది దేనికి మరి వాడను, ఓన్లీ దేవుడు ఫోటోలు తుడవడానికి కోసం అయితే వాడుకుంటుంటాను. ఇది అంటే ఎక్కువ ఫోటోలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంత తగ్గిద్దామన్నా తప్పడం లేదు. ఏదో ప్రతి ఒక్క దేవుడిది ఒక ఫోటో కంపల్సరీ అయితే నేను పెట్టించుకుంటాను. ఒక దేవుడిది 3-4 ఉండకూడదు, కానీ ఒకటి ఉంచుకోవాలంట. ఇప్పుడు వచ్చేసి అయితే దేవుళ్ళు మొత్తం అంతా దేవుళ్ళు తుడిస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా క్లీన్ చేస్తాను. తడిగుడ్డతో మొత్తం తుడిసి బల్ల మీద కూడా చక్కగా నీట్గా తుడుచుకొని పసుపు కుంకాలు పెట్టేసుకొని బొట్లు పెట్టాను. నెక్స్ట్ ఫోటోలకి కూడా బొట్లు పెట్టించుకొని ఇగో ఫ్రెండ్స్ ఇలాగైతే నేను అమర్చుకున్నాను. మొత్తం కూడా పసుపు కుంకాలు బొట్లు పెట్టించుకొని చక్కగా అమ్మిచ్చేసాను. బాగుందా ఫ్రెండ్స్? మీకైతే నచ్చిందా? నేనైతే ఇలాగే అమర్చుకుంటాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఫైనల్గా దీపం కూడా అయిపోయింది, ఎందుకంటే టైం అయిపోతుంది కదా, చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది.
అందుకని వేగం వేగం దీపం కూడా పెట్టేశాను. ఇంకా వంట కూడా చేయలేదు కదా. ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్స్ అని మధ్యాహ్నం మరి తీయడం అవ్వలేదు. మా చెల్లెళ్ళ పాప ఇప్పుడు వచ్చేసి మరి ఇది నైట్కి ఫ్రెండ్స్, అంటే పిల్లలు అమ్మ బిర్యానీ చేయవా అన్నారు. నేను కూడా అన్ని కూరగాయలు ఉన్నాయి, పచ్చి బఠానీ అన్నీ ఉన్నాయి అనుకొని బిర్యానీ అయితే చేసేసాను. సైడ్ వచ్చేసి పెరుగు చట్నీ చేశాను, ఉల్లిపాయలు వేయొద్దు అన్నారని. ఇది ఫ్రెండ్స్, ఇక పిల్లలకు పెట్టేశాను కూడా, అగో తింటున్నారు. మా తల్లి అయితే ఏమ్మా తినవండే, వేడిగా ఉంది పెద్దమ్మ, ఆగు చల్లగా అయితే తింటాను అనుకుని ఊదుకుంటుంది. చూడండి చుట్టుపక్కల చూస్తుంది. వాళ్ళు పెద్దనంటే కొద్దిగా భయం ఎక్కువ. ఎలా ఉందమ్మా అనుకుని అడిగితే ఆగు పెద్దమ్మ వేడిగా ఉంది అని చెప్తుంది. ఇప్పుడు చెప్పింది చల్లగా అయిందని. బాగుంది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.